తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కళ్లకు కట్టినట్లు నిరూపణ అవుతున్న కూటమి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలిపోయిందని, ఇచ్చిన ఎన్నికల హామీలు పక్కకు పోయాయన్నారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, పోలీసుల సమక్షంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దాడి చేయడంలో ఆంతర్యం ఏంటని గతంలో టీడీపీ నాయకులు పట్టాభి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై నోటికి చెప్పలేని విధంగా నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. నీచ సంస్కృతిని ప్రోత్సహించింది కూటమి నాయకులే అని, అరగంటలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు 10 గంటలు అక్కడే ఉండి టీడీపీ నాయకులు అంబటి రాంబాబు కారు ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించారన్నారు. తెలియదు కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతర్యం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గత 5 సంవత్సరాలలో గౌరవ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పుట్టుకే తప్పుని మాట్లాడారు. వాళ్ళ అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే 2 అడుగులు వేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించినటువంటి పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థల పైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ, వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటనో 15 నిమిషాలలో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం, పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గరుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు? నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ, పోలీసు అధికారులను కానీ, మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినప్పుడు, మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఘటన జరిగి మరొక ముందే, ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడైనటువంటి, గౌడ సోదరుడైనటువంటి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఇంట్లో తన భార్య పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, విచక్షణాతీతంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రక్షణ కల్పించకపోగా పబ్లిక్ గా పెట్రోల్ బాంబులు, బాటిల్లో పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టి ఇళ్లపైన వేసేటువంటి సంస్కృతికి దిగజారారు అని అంటే, ఛీ, ఈ వ్యవస్థను ఏమన్నారు? ఇదే ప్రజాస్వామ్యంలో మనం నేర్చుకోవాల్సింది. దేశ రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటావే, మరి ఒక రాష్ట్రానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఇలా దిగజారుతుంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఆ సమయం లేనప్పుడు ఎందుకు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? ఎందుకు దేశంలోనే సీనియర్ అంటావు?